హలో అండి. ఈరోజు వీడియో ఏంటంటే వేసవి కాలంలో మనం తీసుకునే పంటల కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి అని చెప్పనమాట. ఇప్పుడు మనం విత్తనాలు పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకునే విత్తనాలన్నీ కూడా మనకి సమ్మర్‌లో హార్వెస్ట్‌లకి వస్తాయన్నమాట. సమ్మర్ అయ్యేంత వరకు రథసప్తమి అయిన తర్వాత ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ఎక్కువగా సమ్మర్ క్రాప్స్‌కి సంబంధించిన వెజిటబుల్ సీడ్స్‌ని పెట్టుకుంటారన్నమాట. అయితే ఈరోజు వీడియోలో అసలు ఏమేమి విత్తనాలు పెట్టుకుంటే మనకి మంచిగా దిగుబడి అనేది వస్తుంది, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే మనకి ఐడియా లేదనుకోండి, ఏ సీజన్ అయినా కూడా మనకి కొన్నేమో వెజిటేబుల్స్ సీజన్ల వారీగా మాత్రమే దొరుకుతాయి, కొన్ని అన్ని సీజన్లో కూడా పండుతాయి అనమాట. అలా మనం ఐడియా తెచ్చుకుని సమ్మర్లో ఏమేమి వెజిటేబుల్స్ దొరుకుతాయి అని చెప్పి ఐడియా తెచ్చుకుని ఇప్పుడు కీరా దోస, కుకుంబర్ అంటే మస్క్ మెలాను, కర్బూజా, పుచ్చకాయలు ఇవన్నీ కూడా మనకి సమ్మర్ క్రాప్స్. సమ్మర్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మనం 3 నెలల ముందే ఇలాంటి పంటల్ని వేసేసుకోవాలన్నమాట. వెజిటబుల్ సీడ్స్ లో కూడా కొన్ని మాత్రమే మనం సమ్మర్ లో గ్రో చేసుకోవాలి, కొన్ని పంటలను అవాయిడ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు దుంప జాతికి సంబంధించిన బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి మనకి సమ్మర్ లో రావన్నమాట క్రాప్. సో అవి వాటిని మనం అవాయిడ్ చేసేయాలి. చిక్కుడు జాతికి సంబంధించినవి కూడా అంతేనండి. చెట్టు చుక్కుడు అయితే కొంతవరకు మనకి ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ వరకు కూడా చెట్టు చుక్కులు అయితే వస్తాయి. ఇయర్ అంతా కూడా మనం చెట్టు చుక్కుల్ని గ్రో చేసుకోవచ్చు. బాగా ఎండలు విపరీతంగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో తప్ప మనకి రైనీ సీజన్ అలా కూడా గ్రో చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈరోజు మనం వెజిటబుల్ సీడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఇంతకు ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇవన్నీ కూడా ఆకుకూర విత్తనాలండి. సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా మనం ఆకుకూరల్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. సమ్మర్ లో అయితే ఇంకా బాగా వస్తాయండి. అయితే ఇక్కడ తోటకూర విత్తనాలు అనమాట. మధ్య మధ్యలో ఇక్కడ పాలకూర విత్తనాలు కూడా కలిసాయి. అన్ని రకాల తోటకూర విత్తనాలు కూడా చక్కగా మనం గ్రో చేసుకోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే మనకి ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం ఈ మంత్ అయిపోయిన తర్వాత బాగా ఎండలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో మాత్రం బాగా ఎండలో కాకుండా సెమీ షేడ్ లోకి మనం కంటైనర్స్ ని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అంటే బ్యాచ్లుగా మనం ఆకుకూర విత్తనాలు వేసుకుంటాం కదా. చుక్కకూర అన్ని రకాలండి, ఇంకా పాలకూర, చుక్కకూర, ఎర్ర తోటకూర, అలాగే గోంగూర, ఇంకా ఆకుకూరలకు సంబంధించిన అన్ని రకాల విత్తనాలు కూడా మనం వేసుకోవచ్చు. అయితే కొత్తిమీర కూడా ఈ మంత్ లో వేసుకోవచ్చు అండి. ఎక్కువగా ఏప్రిల్ మే ఆ టైంలో అయితే మాక్సిమం చాలా వరకు ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి అనమాట. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కొత్తిమీర. ఆ ఎండకి కొంచెం అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కొత్తిమీరని గ్రో చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. బాగా సెమీ షేడ్ లో పెట్టేసుకుని గ్రో చేసినట్లయితే కొంతవరకు అయితే సక్సెస్ ఉంటుంది. కొత్తిమీరని మినహాయించి మనం అన్ని రకాల ఆకుకూర విత్తనాలు కూడా ఈ ఏప్రిల్ మే ఆ టైం వరకు కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చు. అయితే ఆకుకూరలు ఎప్పుడు కూడా మనం బ్యాచ్లుగా ఒక 2-3 కంటైనర్స్ ని మెయింటైన్ చేసుకుంటూ బ్యాచ్లుగా వేసుకుంటే కంటిన్యూస్ గా మనకి హార్వెస్ట్లు అనేవి వస్తాయి అనమాట. వారానికి 2 సార్లు అలా మనం అన్ని రకాల ఆకుకూరల్ని కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చు. నెక్స్ట్ కూరగాయ విత్తనాల దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ బెండ అండి. బెండకాయలు సమ్మర్ లో చాలా బాగా కాస్తాయి అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే సంవత్సరం అంతా కూడా మనం బెండని గ్రో చేసుకోవచ్చు. ఈ సమ్మర్ లో అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట కాపు. బెండకు వచ్చేసి మనకి చిన్న సైజు కంటైనర్స్ అంటే వాటర్ క్యాన్స్ లో 12x12 గ్రో బ్యాగ్స్ అలాగా 3-4 మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు. దీన్ని కూడా మనం ఒకసారి పెట్టుకుంటే కంటిన్యూస్ గా మనకి సమ్మర్ ఎండింగ్ వరకు కూడా హార్వెస్ట్ కి వచ్చేస్తాయి అనమాట. సో బెండ విత్తనాలు పెట్టుకోండి. వీటిలో ఎర్రబెండ కూడా ఉంటాయి కదా, ఎర్రబెండ, స్టార్ బెండ, ఇలా రకరకాల బెండలు ఉంటాయి. వాటిని కూడా అన్ని రకాల విత్తనాలు కూడా బాగా వస్తాయి. నెక్స్ట్ కాకరకాయలు కూడా సమ్మర్ లో బాగా కాస్తాయండి. ఈ కాకరకాయల్లోనే 2 రకాలు ఉంటాయి, తెల్ల కాకరకాయలు అని కూడా, అవి కూడా బాగా కాస్తాయండి. కానీ ఆరకాకర ఇప్పుడైతే కరెక్ట్ కాదనమాట. ఆరకాకర ఇప్పుడు కాదండి, మనం వర్షాకాలంలో పెట్టుకోవాలి. నెక్స్ట్ బీరకాయలు కూడా మనకి సంవత్సరం అంతా కూడా కాపునిస్తాయి. ఈ సమ్మర్ లో కూడా బాగా కాస్తాయండి. వీటిలో హైబ్రిడ్, నాటు అన్ని రకాల వెరైటీలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఆనపకాయలండి. ఆనపకాయలు కూడా బాగా కాస్తాయి. వచ్చేసి రౌండ్ ఆనపకాయలు, వైట్ కలర్ లో రౌండ్ గా ఉంటాయి చూసారా అవి. ఇవి వచ్చేసి పొడుగు వెరైటీ అండి, నాటుకాయలు అనమాట. బాహుబలి సొరకాయలు అని చెప్తూ ఉంటారు కదా అవి. వీటిలోనే నేతిబీర కూడా బాగానే కాస్తాయండి, పెట్టుకోవచ్చు. అంటే కొన్ని విత్తనాలు ఉంటాయి, ఇవి సంవత్సరం అంతా కాసే నేతిబీర అనమాట. కొన్ని వచ్చేసి మనకి శీతాకాలం ఆ టైంలో మాత్రమే వస్తాయి. కొన్ని నేతిబీర అయితే మాత్రం మనకి సమ్మర్ లో కూడా, అంటే సంవత్సరం అంతా కూడా కాసే నేతిబీర కూడా ఉంటుంది అనమాట. ఇవి సమ్మర్ లో కూడా బాగానే కాస్తాయి. నెక్స్ట్ దోస అండి. అన్ని రకాల దోసలకి సంబంధించిన అన్ని వెరైటీలు కూడా సమ్మర్ లో చాలా బాగా కాస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఇది పప్పు దోసకాయలు అంటారు కదా అవి. అలాగే వీటిలోనే చిన్న
బుడ్డ దోసకాయలు అని ఉంటాయి అవి, అలాగే కర్బూజా, కీరా దోస, పుచ్చ, ఇవన్నీ కూడా సమ్మర్ క్రాప్స్ అన్నమాట. మనం 3 నెలలు ముందే ఇప్పుడు పెట్టుకుంటే మనకి సమ్మర్ లో ఆ టైంకి కీరా దోస ఇవన్నీ కూడా హార్వెస్ట్ కి వస్తాయండి. సో దోసకి సంబంధించిన అన్ని వెరైటీలు కూడా చక్కగా పెట్టుకోండి, మంచి దిగుబడి అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ గోరుచుక్కులు అండి. ఆల్రెడీ నేను కొన్ని విత్తనాలు పెట్టాను కంటైనర్స్ లో. తక్కువగా ఉండే ప్లేస్ లో రైతులు ఎక్కువగా వేస్తారండి గోరుచుక్కుడు. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట ఈ సమ్మర్ లో. ఆల్రెడీ మొన్న వింటర్ సీజన్ లో కూడా మనం ఒక బ్యాచ్ గోరుచుక్కుల్ని హార్వెస్ట్లు తీసుకున్నాము, మళ్ళీ కొత్తగా విత్తనాలు కూడా పెట్టుకున్నామండి. ఇప్పటి వరకు ఎవరైనా విత్తనాలు పెట్టుకోకపోతే గోరుచుక్కులు మంచిగా కాస్తాయి అనమాట. అయితే కొంచెం పొడవుగా అంటే లోతు ఎక్కువగా ఉండే కంటైనర్స్ లో పెట్టుకోవటం మంచిది గోరుచుక్కుల్ని. ఎందుకంటే ఇవి హైట్ గా మనకి 10 అడుగుల వరకు కూడా హైట్ వస్తాయండి. కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టుకోవాలి. సో కొంచెం 12x12 ఆ సైజు, కొంచెం లోతు వెడల్పు తక్కువ లోతు ఎక్కువగా ఉండే కంటైనర్స్ లో పెట్టుకుంటే మంచిది. వాటర్ క్యాన్స్ లో అయితే 4 మొక్కల వరకు కూడా పెట్టుకుని కర్రలవి సపోర్ట్ చేసి కట్టుకుని పెంచుకోవచ్చండి. నెక్స్ట్ బీన్స్ అన్నమాట. ఇవి లాంగ్ బీన్స్, అలసందులు అంటారు కదా అవి. వీటిలోనే పర్పుల్ కలర్ బీన్స్ కూడా ఉంటాయి, అవి కూడా గ్రో చేసుకోవచ్చు అన్నమాట. పొడుగు వెరైటీ అండి ఇది. అలసందులు కూడా బాగా కాస్తాయి సమ్మర్ లో. నెక్స్ట్ ఫ్రెంచ్ బీన్స్ అండి. యాక్చువల్ గా శీతాకాలం బాగా వస్తాయి ఇవి. అయితే ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూడొచ్చు అనమాట. అయితే ఎక్కువ దిగుబడి మనం తీసుకోలేకపోయినా కొంతవరకు అయితే మాత్రం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్రింజల్ అండి, వంగ మొక్కలు. మీకు దొరికితే నార్లైనా తెచ్చుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇలా విత్తనాలతోనా నార్లు పోసుకోవచ్చు అనమాట. అన్ని రకాల వంకాయలు కూడా, అన్ని రకాల వంగ మొక్కలు కూడా సమ్మర్ లో బాగా కాస్తాయండి, దిగుబడి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వంగకి సమ్మర్ అనేది బెస్ట్ టైం అండి. తప్పకుండా ఇది కూడా నార్లు అవి పోసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి విత్తనాలతో కూడా మనం నార్లు అవి పోసుకుని, పచ్చిమిర్చి సమ్మర్ లో బాగా కాస్తాయి అనమాట. ఇప్పటి వరకు మీరు విత్తనాలు అవి పోసుకోకపోతే ఇంట్లో ఉన్న, అంటే ప్రత్యేకంగా మనం విత్తనాలు అవి కొనకపోయినా ఇంట్లో ఉండే ఎండుమిరపకాయల నుంచి గింజలు కలెక్ట్ చేసి మనం నార్లు అవి పోసుకోవచ్చు. ఒకవేళ మీకు నార్లు దొరికినాయి అనుకోండి, 1 మంత్ అలా సేవ్ అయినట్టే కదా. 20 నుంచి 25 రోజుల లోపు మనకి నార్ అనేది అవైలబుల్ గా ఉంటే టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి మొక్క వచ్చేసి ₹2 నుంచి ₹5 లోపే ఉంటుంది అనమాట. సో అలా అయినా మీరు నార్లవి దొరికితే అలా కొనుక్కునైనా మీరు వేసుకోవచ్చు. క్యాప్సికమ్ అయితే కరెక్ట్ కాదండి, శీతాకాలం పంట కాబట్టి క్యాప్సికమ్ అయితే ఇప్పుడు గ్రో అవ్వదు అనమాట. నెక్స్ట్ పొట్లండి. ఇక్కడ పిడకలో స్టోర్ చేశాను అనమాట. ఆవు పేడతో చేసిన పిడకలో ఈ పొట్ల గింజల్ని స్టోర్ చేశాను. పొడుగు పొట్లకాయలు అనమాట. ఈ పొట్లకాయలు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ పొట్లకాయలు వర్షాకాలం విపరీతంగా కాస్తాయండి. మన టెర్రస్ గార్డెన్ లో కూడా వర్షాకాలం ఎంత విపరీతమైన కాపు తీసుకున్నామో మీరు అందరూ చూసారు కదా. అయితే ఈ సమ్మర్ లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెడుతున్నానండి. నేనైతే లాస్ట్ టైం వర్షాకాలం పెట్టినప్పుడు మాత్రం ఏ వెజిటేబుల్స్ అయినా కొన్నింటికి దానికంటూ పర్టికులర్ గా సీజన్ ఉంటుందండి. ఇప్పుడు అలాంటి వాటికి సీజన్ లో ఎక్కువగా ఉంటుంది అనమాట దిగుబడి. ఇప్పుడు పెట్టుకున్నా కాపునిస్తాయి, కాకపోతే వాటి సీజన్స్ తో పోలిస్తే కొంచెం తక్కువ అనమాట. సో పొట్లు కూడా పెట్టుకోండి. నేను ట్రై చేస్తాను, ఎప్పుడు సమ్మర్ లో పొట్ల పాదు పెట్టలేదు నేను. ఈసారి ట్రై చేద్దాం, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మనకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది అని చెప్పి పొట్ల పాదు కూడా పెడతానండి. నెక్స్ట్ ముల్లంగిని కూడా ఇప్పుడు గ్రో చేసుకోవచ్చు. ఒక 3-4 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆల్రెడీ ఒక 15 రోజుల ముందే నార్లు అవి పోసేసుకుని ఆ నారుని ట్రాన్స్ప్లాంట్ చేసిన వీడియో పోస్ట్ చేశాను కదా. ముల్లంగి కూడా బాగానే వస్తుందండి. మనకి విత్తనాలు వేసిన తర్వాత 2 నెలల్లో హార్వెస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వేసుకుంటే ఏప్రిల్లో అంటే ఏప్రిల్ మధ్యలో ఆ టైం కల్లా హార్వెస్ట్ వచ్చేస్తాయి, కాబట్టి ఇవి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ చెడుచుక్కులు అండి. చెడుచుక్కులు కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏప్రిల్ మే ఆ టైంలో తప్ప కొంచెం, అంటే ఎక్కువ దిగుబడి తీసుకోలేకపోయినా కొంతవరకు క్రాప్ అనేది వస్తాయి అనమాట. ఒక 1 మంత్ వరకు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. ఈలోపే పెట్టేసుకుంటే ఇంకా మంచిదండి. నెక్స్ట్ టొమాటోలు అండి. టొమాటోలు శీతాకాలం అయితే మంచి సీజన్ అనమాట. అయితే ఇప్పుడు కానీ నార్లు పోసుకుని పెట్టుకుంటే కొంచెం అవి కూడా అంతే 45 డేస్ నుంచి మనకి 2 నెలల నుంచి హార్వెస్ట్ వస్తాయి. కాబట్టి అవి పూత పింద స్టార్ట్ అయ్యేసరికి ఏప్రిల్ మే ఆ టైంకి బాగా టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కొంచెం పూత నిలబడకపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ట్రై చేయండి. అయితే ఇప్పుడున్నంత దిగుబడి అయితే ఉండదు అనమాట. సో టమాటాలని ఈ టైంకే కొంచెం మొక్కలు అవి ఉన్నాయనుకోండి, ఈ స్టేజ్కి వచ్చిన మొక్కలు ఆల్రెడీ మన గార్డెన్ లో ఉన్నాయి, అవైతే మాత్రం కొంతవరకు మనం కాపు తీసుకోవచ్చండి. ఇప్పుడే విత్తనాలు నార్లు వేసుకుని అవి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసేదాకా, అంటే ఒక 20 రోజులు అలా ఆగిన తర్వాత
తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుని అవి మళ్ళీ పోతొచ్చే టైంకి టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పటికే ఒకవేళ మీరు నార్లవి అవైలబుల్ గా దొరికితే తెచ్చుకుని వేసుకోండి, కొంతవరకు మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇదేండి ఈరోజు వీడియో. చాలా వరకు విత్తనాలని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోయినా మీకు ఏమైనా గుర్తొచ్చినా నాకు కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, రిప్లై ఇస్తాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.